సంస్థలో పనిచేస్తూ ఈ సంస్థని ఒక పక్క అభివృద్ధి సాధిస్తూ ఎన్నో వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దినందుకు మరీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఉపాధ్యాయులందరికీ తెలియజేస్తున్నా. విద్యార్థులు మీరు ఇక్కడ ఉన్నట్లయితే మీరు బ్రహ్మాండంగా చాలా హఠాసంగా మీ ఉపాధ్యాయులందరినీ గౌరవించేవారు, సత్కరించేవారు, చాలా గొప్పగా చేసేవాళ్ళు. కానీ ఈ కరోనా నేపథ్యంలో మీరు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ మీరు మంచిగా క్లాసులు అటెండ్ అవుతూ మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నారని చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఉపాధ్యాయ దినోత్సవంలో కూడా మీరు పొద్దున్న నుంచి పాల్గొన్నారని విన్నాను, చాలా సంతోషం. దీంట్లో మీరు చేయాల్సింది ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరు చేయాల్సిన ప్రత్యేకంగా ఏంటి అంటే ప్రతి టీచర్ని మీకు సంస్థలో ఉన్న ప్రతి టీచర్ని ఇవాళ తప్పకుండా గ్రీట్ చేయండి. వాళ్ళు మీకు జీవితాన్ని నేర్పుతుంది, వాళ్ళే మీ జీవితాన్ని నిర్మిస్తుంది కూడా. అట్లానే మీకు బాగా ఇష్టమైన టీచర్లతో తప్పకుండా సంభాషణ చేయండి, ఒక 3-4 నిమిషాలు అయినా సరే. ఏంటి చేయొచ్చు అంటే మీకు ఏదో ఒక సంఘటనలు ఉంటాయి, మీరు చెడిపోతున్నప్పుడు బాగు చేయటము, లేకపోతే మీకు బాగా పాఠం చేయటము, లేకపోతే మీరు తప్పులు చేస్తే కరెక్ట్ చేసి మంచి మార్కులు తెచ్చేట్టు చేయటం, ఏదో ఒక మంచి పనులు చేస్తుంటారు. వాటిని గుర్తు చేస్తూ మీ ఉపాధ్యాయుల్ని అభినందిస్తే, మీ ఉపాధ్యాయుల్ని కృతజ్ఞతలు తెలియజేస్తే వాళ్ళకి చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని తప్పకుండా మీ ఉపాధ్యాయులందరినీ గ్రీట్ చేసి కనీసం ప్రతి వాళ్ళు 3-4 ఫోన్లో మాట్లాడితే చాలా ఈ ఉపాధ్యాయ దినోత్సవం చాలా గొప్పగా జరిగినట్లు భావిస్తాం. అదేవిధంగా ఈ సమయంలో చాలా మంది ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీల్లో టీచర్లందరినీ వద్దని చెప్పటం వలన పాపం బాగా చదువుకున్న వాళ్ళు కూడా చిన్న పనులు చేయటానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో చిన్న పనులు చేయటానికి సమాప్తమయ్యారు. అంటే రాడ్ బైండింగ్ మేస్త్రి, మామూలు కూలీలు, పళ్ళు అమ్ముకోవటం, బ్యాగులు అమ్ముకోవటం, అట్లాంటి పరిస్థితి ఎంఏ చదువుకున్న వాళ్ళు కూడా అట్లాంటి పరిస్థితికి రావటం అనేది ఈ సమాజం సిగ్గుపడాల్సిన విషయం. ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి కూడా అది మంచి విషయం కాదు. ఎక్కడైతే జ్ఞానవంతులు గౌరవించబడరో, ఎక్కడైతే ఉపాధ్యాయులు గౌరవించబడరో ఆ సమాజం మంచిగా ఉండే పరిస్థితి ఉండదు. కానీ దాని విరుద్ధంగా మనం బాగా ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ ఎంతో కొంత చేస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడటానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నాం అని తెలియజేయడానికి నేను చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ కరోనా నేపథ్యంలో మన కష్టాలన్నీ చాలా వచ్చినాయి. కానీ అదే సమయంలో చాలా విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది. అది చాలా సంతోషం. కష్టం పక్కనే ఎప్పుడు సుఖం ఉంటుంది, ఒక ఇబ్బంది పక్కనే దానికి సమాధానం కూడా ఉంటుంది. అట్లనే ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి నేను చెప్తుండేవాడిని టీచర్స్ అందరికీ, మీరు డిజిటల్ కంటెంట్ తయారు చేయండి బాగుంటుంది అని. కానీ చాలాసార్లు వినేవాళ్ళు కానీ ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు పరిస్థితి అట్లా వచ్చింది కాబట్టి డిజిటల్ కంటెంట్ బాగా తయారు చేస్తున్నారు. పొద్దున్నీ సాయంత్రం కష్టపడి తయారు చేస్తున్నారు. ఎంత కష్టం అంటే మీరు రెగ్యులర్ క్లాసులు అయితే ఒక 1 అవర్ చెప్పాలంటే ఒక 1 అవర్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీంట్లో 1 అవర్ చెప్పాలంటే 5 గంటలు 6 గంటలు శ్రమించాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నవన్నీ అదేదో బాగా అవుతున్నట్టుంది, మంచిగా ఉన్నట్టుంది, కానీ దాని వెనక శ్రమ అంత ఉంటుంది. 10 గంటలు మీకు చెప్పాలి అంటే కనీసం 100 గంటలన్నా ఈ టీచర్ పనిచేయాల్సిన పరిస్థితి. అట్లా బాగా కృషి చేసి, చాలా నిరంతరం కృషి చేసి, నిరాఘాటంగా కృషి చేసి, సో చాలా అంకిత భావంతో మీ భవిష్యత్తు ఏమాత్రం దెబ్బ తినకూడదు అనే భావంతో వాళ్ళు ఆర్గనైజేషన్లో కష్టపడి రోజు 11-12 రాత్రి 11-12 దాకా పనిచేస్తున్నారు. చేస్తూ వీళ్ళు మీకు మంచి ఆ మెటీరియల్ ఇస్తున్నారు. ఇంకా ముందు కాలంలో ఇంకా బెటర్ అవుతుంది. ఎంత బెటర్ అవుతుంది అంటే మీ టీవీ ప్రోగ్రామ్ పక్కనుంటే మీ క్లాసే మంచిగా ఉందా, మీ క్లాసే ఎక్కువ ఉపయోగపడుతుందా అనే విధంగా అంత అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా చేయబోతున్నారు.
సో మీరు కూడా శ్రద్ధగా వింటున్నారు, క్లాసులకు అటెండ్ అవుతున్నారని విన్నాను. సో ఇవన్నీ మీ టీచర్లు చేస్తున్నందుకు, ఇంత కష్టపడుతున్నందుకు మీరు నిజంగా వాళ్ళ పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో ఉండి ఎంతో కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ప్రత్యేకంగా ఈరోజు. సో కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు మా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళు నిరంతరం ఇంతగా కష్టపడుతున్నందుకు వాళ్ళకి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. సో ఈ వీళ్ళు చేసేది ఎంత గొప్ప పని ఉపాధ్యాయులు చేసేది అంటే, ఏదో మిమ్మల్ని చదువు చేయటం పాస్ చేయించడమే కాకుండా వీళ్ళు అంటే ఇండైరెక్ట్గా ఈ నేషనల్ బిల్డింగ్ కార్యక్రమంలో ఉన్నారు, దేశ అభివృద్ధి కార్యక్రమం ఉన్నట్లు. ఇప్పుడు మనకి చాలా వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. పోలవరంలో 60,000 కోట్లు చేస్తాం అనుకోండి, దానికంటే మించి 60,000 మందిని మేధావులుగా చేస్తే అది 10 కాలాల పాటు 100 ఏళ్ల పాటు ఆ మేధావులు బ్రహ్మాండంగా రాణించడానికి, ఈ దేశాభివృద్ధిలో పాల్పంచుకోవటానికి అవుతుంది. పోలవరం తప్పని నేను అంటలా, కానీ చదువు మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగితే అంత మంచి జరుగుతుంది. ఎనీవే మీరందరూ శ్రద్ధగా వింటున్నందుకు, శ్రద్ధగా అంతే ఉత్సాహంతో ఉపాధ్యాయ దినోత్సవం చేసినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు దీంతో పాటు హాయిగా హెల్తీగా ఉండండి. మన ప్రత్యేకత ఏంటంటే ఈ సందర్భంగా ఇక్కడ అందరూ వచ్చి పనిచేస్తున్నారు, కానీ ఒకళ్ళు కూడా కరోనా రాలా. కారణం ఏంటంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాం, పూర్వం కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఇక్కడ మంచి గాలి, మంచి నీరు, మంచి వాతావరణం, అందువల్ల రాలా. రెండోది మీకు కూడా అంతే, మీరు కూడా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఈ కాలేజీ నుంచి అంటే కారణం మంచి గాలి, మంచి ఫుడ్, భోజనం, మంచి వసతులు ఉండటం వల్ల రాలేదు. సో మేమందరూ హాయిగా పనిచేస్తున్నాం. మీరు కూడా అంతే ధైర్యంగా ఉండండి, భయపడబాకండి. కరోనా వస్తుందని భయపడితే మీ ఆహారం అరిగేది తక్కువ ఉంటుంది, దాంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోద్ది, మీకు ఏం కాదు, మీ వయసులో వాళ్ళకి ఏం కాదు. ధైర్యంగా ఉండండి, దాంతోపాటు బాగా తినండి, దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, బాగా చదువుకోండి. ఇవన్నీ చేస్తే మీ టీచర్లకు ఎవరికి రాలా, అందరికంటే పెద్దవాడిని నాకు రాలా, కాబట్టి మీకు కూడా రాదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.